నమస్కారం. జయ శ్రీరామ్. సత్యభామ ఈవిడ గారు వేసే వేషాలేమో పెద్ద ధర్మ పరిరక్షకురాలని ఆమె ఫీలింగ్. అహం బ్రహ్మాస్మి అనే ఛానల్కి ఇది వరకు ఒక రకమైన వీడియోస్ చేసిన ఈవిడ ఇప్పుడు కరుణాకర్ సుగుణ, భారతవర్ష ఇలాంటి పేజెస్కి వ్యతిరేకంగా ఉన్నందున తన స్టాండ్ మార్చేసి తన యొక్క శివద్వేషాన్ని వెళ్ళగక్కడానికి తను ఏదైతే ఇది వరకు వ్యతిరేకించిందో దాన్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తుంది. అదేంటి అనేది బుర్రున్న వాళ్ళకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. వైదికం అవైదికం అనే విషయం వస్తే వైదికానికే మనం ఓటేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనం సనాతన ధర్మంలో ఉన్నాం గనక. ఏదైతే ఒకప్పుడు అవైదికం అని వాదించిందో ఇప్పుడు దాన్ని వెనకేసుకొస్తోంది. అంటే రెండు నాలికల ధోరణి అనేది ఎలా ఉంటుందనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది అనమాట. సరే, కనీసం దానికి ముందు క్లారిటీ అయినా ఇవ్వాలి కదా. నేను సో అండ్ సో విషయం వల్ల దీని వైపు మొగ్గు చూపుతున్నాను, క్లారిటీ అయినా ఇవ్వాలి కదా. ఇది వరకు చాలా మంది అవైదిక మార్గంలో ఉండుంటారు. ఇప్పుడు అది అవైదికం అని తెలుసుకొని పక్కకి వెళ్ళిపోయి ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు చెప్పుకుంటారు, ఇది వరకు నేను కూడా చేశాను కానీ నేను తెలుసుకున్నాను అని చెప్తారు కదా. కానీ ఈవిడ గారు అలా కాదనమాట. మేమేమంటున్నాము, సరే మీరు పూజించుకుంటారా పూజించుకోండి, కానీ కొన్ని ప్రాక్టీసెస్ చేయకండి అని అడుగుతున్నాం. అవి కూడా మండిపోతుంది. అంటే వీళ్ళ స్టాండ్ కోసం, వీళ్ళ శివద్వేషం, ఇవన్నీ వెళ్ళకక్కడానికి ఇవన్నీ తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద విషయం చెప్పడం. శివుడి కంటే ఎక్కువ అంట. ఎవరు? నేను మన సనాతన ధర్మానికి సంబంధించిన దేవత గురించి కాదు. సనాతన ధర్మంలో ఎక్కడా ప్రస్తావన లేదు. అలాంటిది అది శివుడి కంటే ఎక్కువ అంట అన్నట్టుగా మాట్లాడుతోంది ఈవిడ. ఇలాంటి వాళ్ళని వ్యతిరేకించాలా, అందలో ఎక్కించాలా, మీరే ఆలోచించండి. జయ శ్రీరామ్. ఆవిడెవరో మీకు తెలియాలంటే సత్యభామ అనో గోవింద సేవ అనో యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఆ దరిద్రం అంతా కనిపిస్తుంది. ఒకప్పుడు నేను కూడా ఈవిడ ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేద్దామని నేను కూడా డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే ఇలాంటి చీడ పురుగుల వల్లే అనవసరంగా అందరికీ చెడు పేరు వస్తుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే కొద్దిమందికి కూడా చెడు పేరు వస్తుంది. కాబట్టి జై శ్రీరామ్.